ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో ఏదైనా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఈ ప్రైజ్ కానీ పెట్టగలిగితే అరాచకాలకి, కేసులకి, దేనికైనా ఫస్ట్ ప్రైజ్ మాదే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది మంచి పని చేసేదానికి. మొన్న చూస్తే టెక్కి ఉన్నింది ఇంటి ముందు దాన్ని కాల్చేసా. ఈరోజు చూస్తే నేను ఈశ్వరుడు ఇక్కడనే ఉన్నాడు, బాలాజీ స్వామి ఇక్కడనే ఉన్నాడు, కాణిపాక ఇక్కడనే, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఈ మూడు దేవుళ్ళకి పెన్నిధిలో దీపం పెట్టాలంటే ఈ ఊరి నుంచే పోవాలి. మా కాళహస్తిలో దీపాలు పెట్టాలంటే ఈ ఊరి నుంచే పోవాలి. ఇక్కడి నుంచి ఎవరైనా చనిపోతే కొండ తయారు చేసి ఆ కొండని మనం మోసుకొని పోయే కొండను కూడా ఈ ఊరి నుంచి తయారు చేస్తారు. కనీసం చనిపోయిన అతని దగ్గర దీపం పెట్టే కొండ కూడా ఈ ఊరి నుంచి తయారు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు త్రిమూర్తులు అడుగుతా ఉన్నా, నేను ప్రశ్నిస్తా, బీసీలు తాకండి చూస్తా, బీసీలు చూస్తే నా కన్ను చూపుతోనే కాల్చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీసీలు పాపం కుమ్మర జాతికి సంబంధించిన వ్యక్తులు మూడు తరాల నుంచి ఒక్కొక్క మనిషికి 2 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్. మేము పట్టా ల్యాండ్ అంటాం లేదు. గవర్నమెంట్ ల్యాండ్లో ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి. రామారావు గవర్నమెంటు, రాజశేఖర్ గారు గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, వైఎస్ఆర్ గవర్నమెంటు, బొజ్జల గోపాల్ రెడ్డి మినిస్టర్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన ఈరోజు కడుపు కొట్ల. ఈరోజు దీని వెనకాల ఎవరున్నారు? ఈరోజు మనం రైతుగా వ్యవసాయం చేస్తే గిట్టుబాటు లేదు. కనీసం ఈ 50-60 నియోజకవర్గాల నుంచి మట్టితో తయారు చేసిన వస్తువులు మనందరం కూడా ఎగ్జిబిషన్ పెడతాం. ఏం పెడతాం? నాయన మీరు పనిముట్లు ఏం చేస్తారు? కలంకారీ చేయండి, పెడుతున్నారు ఎగ్జిబిషన్. మనం ఇంకొక ఊర్లో జరిగే చెక్క, దాన్ని ఎగ్జిబిషన్ పెట్టి మీకు వెనకాల మేము సపోర్ట్ చేస్తాం. మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అన్నారు. ఇదే బీసీల ప్రభుత్వమా? పేదోడు కడుపు అదే రెడ్లది, ఓసీలది 20 ఇల్లు కట్టుకున్నారు. సరే, సేమ్ సర్వే నెంబర్లో. ఎంఆర్ఓ గారు ఇటు చూడండి, కలెక్టర్ గారు ఇటు చూడండి, న్యాయం అడుగుతున్నా నేను. ఇక్కడ 20 ఇల్లు అదే సర్వే నెంబర్లో ఇల్లు కట్టుకున్నారు. పేదవాడు మట్టి పోసుకుంటే ఇల్లు కట్టుకుంటే తప్పు, కానీ మట్టి బతికేదానికి 3 పూట్ల తినేదానికి వీళ్ళకొక్క సెంటు భూమి కొనలేదు. తరతరాలు చేసే వృత్తిని ఈరోజు మీరు నేల పాలు చేయటం, ఇదొక హీరోయిజమా? ఇది హీరోయిజం అనరు, కడుపు కొట్టడం అంటారు. మొన్న కాల్చి ఒక ఇంటోడికి నష్టపోయినాడు, కానీ ఈరోజు దాదాపు ఊరే ఈరోజు నాశనం అయిపోయింది. నాశనం అంటే ఏంది? మీ వల్ల, మీ గవర్నమెంట్ వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, తెలుగుదేశం వల్ల ఈరోజు ఈ కుటుంబాలు రోడ్లో పడిపోయినాయి. వాళ్ళకి ఈరోజు దిక్కెవరు? ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాం, ఇండస్ట్రీ పెట్టేదానికి ఇస్తాం. ఈరోజు ఇదే ఏరియాలో 5,000 ఎకరాలు ఇండస్ట్రీ పెట్టేదానికి, బిహెచ్ఎల్ పెట్టేదానికి ఇక్కడంతా కూడా మనం ఎకరా ₹1,00,00,000 ఉంటే 10 లక్షల రూపాయలకి ఇచ్చి మనం ఎంకరేజ్ చేస్తాం. అదే తీసుకొని ఇది రైతుల ఇండస్ట్రీ, ఇది పనిముట్లు. ఈ ఊరిని వదిలేస్తే ఇంకా మనకు చనిపోతే కొండ దొరకదు, దీపం పెట్టేదానికి దొరకదు, దేవుడితో దీపాలు పెట్టేదానికి కూడా మట్టి కుండీలు దొరకవు. ఈరోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చినారు. ఇది మంచి పద్ధతి అయినా? కాళహస్తి ప్రజలారా ఆలోచించండి, రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. మనలో ఒకటే నేను అడుగుతున్న, పార్టీ తరఫు నుంచి కాదు నేను అడుగుతున్నా, మానవత్వంతో అడుగుతాండా. మానవత్వంతో. పార్టీ అంటే మీరు చేయరు తెలుసు, కేసులు పెడతారు. అదే కదా మన పాలన, అదే కదా, కేసుల పాలన కదా. భయపడుతున్నారు లేడీస్, వాళ్ళు భయపడతా ఉన్నారు. కనీసం సమయమీరా? ల్యాండ్లో ఇల్లులు కట్టేస్తే వాళ్ళు ఖాళీ చేసేదానికి 1 రోజు 2 రోజు టైం ఇచ్చి మీ వస్తువులు ఎత్తుకోమని అంటారు. ఇదే సర్వే నెంబర్లో రెడ్లు, నాయిళ్ళు అందరూ మట్టి పోసుకొని, ఎరువు పోసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి లేని వీళ్ళకి ఎట్టొచ్చేసింది పేదవాడికి? ఇది ఎక్కడుంది ఈ న్యాయం? నేను అడిగే క్వశ్చన్కి ఇక్కడుండే కాళహస్తి ఎమ్మెల్యే గారు దండం పెట్టి అడుగుతున్నాను నిన్ను. ఎక్కడో తిరగతా పైన హెలికాప్టర్లు తిరిగేది కాదు, ఇక్కడేం జరుగుతుందో చూడండి. ఇది నీకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? దీని మీద మీరు ఎంక్వైరీ చేస్తారా? లేదు, దీన్ని ఖచ్చితంగా
విజయవాడకి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ బీసీలందరినీ ఏకం చేసి ఈ జాతి అంతా ఏకం చేసి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు, పార్లమెంట్లో ఉండే ఎంపీ గారు, అదే ఎమ్మెల్సీ గారు, మేమందరం కూడా దీనికి ధర్నా కూడా కూర్చుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. దీన్ని ఇమీడియట్లీగా పేదవాడికి ల్యాండ్కి ఇచ్చినట్టుగా, ఇంటి జాగాలు ఇచ్చినట్టుగా మీరు కూడా మీ గవర్నమెంట్ ఇచ్చి మీరు మంచి పేరు తెచ్చుకోండి. మీరు తెచ్చుకోండి. అంతేగాని కడుపు కొట్టే పద్ధతులు మార్చుకోవాలి. ఇది ఈ కాలాసుల్లో రోజు రోజుకి అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఈ పద్ధతులు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా ఆడబిడ్డలు చూస్తుంటే వాళ్ళకి 2 రోజుల నుంచి నిద్రలేదంట. ఏ పోలీసు వచ్చి ఏం చేస్తారు, భయపడ్డారంట. ఇదేనా వస్తువు పరిగెత్తుకు మట్టి అంతా నాశనం. ఒక్కొక్కరికి 50,000, 60,000, ₹1,00,000, 10,000తో స్టార్ట్ అయితే ₹1,00,000 దాకా మట్టి బుల్డోజర్తో క్లీన్ చేసి, జేసీబీతో క్లీన్ చేసే కాడికి అంతా మిక్సింగ్ అయిపోయింది. పాపం దేనికి పని కాకపోయింది. వాళ్ళకి ల్యాండ్ పెరుక్కునేది కాకుండా మట్టి కూడా మీ ఇష్టంగా మీరు చేసేసిపోయినారు. దీనికి ఎవరు నష్టపరిహారం? ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద వచ్చి, ఇది చాలా సీరియస్ మ్యాటర్, దయచేసి ఇటు సైడ్ కలెక్టర్ గారు చూసి కలెక్టర్ గారు దీన్ని న్యాయం చేయాలి. అదేవిధంగా కూడా ప్రతినిధి ఎవరైతే ఉండారో ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఇది జరిగింది వాస్తవమా లేదా, నీ ఆధ్వర్యంలో జరిగిందా లేకపోతే నీ అనుచరులు చేశారా, ఈ రెండిట్లు మీరే తేల్చాలి. దీన్ని ఇమ్మీడియట్గా ఎంక్వైరీ వేయాలి. ఖచ్చితంగా దీని పై దాకా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అందులో ప్రశ్నించే మన ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, అన్ని ప్రశ్నిస్తా, 100 ప్రశ్నిస్తా. బీసీలు అంటేనే మా పార్టీ అన్న, బీసీలు మీ పార్టీ కదా, కడుపు కొట్టేస్తున్నాం, ఫస్ట్ వచ్చి చూడమని చెప్పి అన్ని పార్టీలు 3 త్రిమూర్తులు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకొక బీజేపీ ఉంది. ఆ బీజేపీ అయితే ఢిల్లీలో అనుకో సౌండ్ చాలా దూరం వినబడదు. కనీసం ఈ 2 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళన్నా వచ్చి బీసీలకి న్యాయం చేయాలని శ్రీకాళహస్తి ప్రజల తరఫున, ఆ ఈశ్వరుడి తరఫున, ఆ వెంకటేశ్వర స్వామి ధర్మాన దేవుళ్ళు కూడా ఇవన్నీ కూడా ఇవ్వాలి కాబట్టి, ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి వాళ్ళ కుటుంబాలు కడుపు కొట్టొద్దని చెప్పి ప్రార్థిస్తున్నాం. కాళహస్తి నియోజకవర్గం, కాళహస్తి రూరల్ మండలం, ఎనగలూరు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా 60 కుటుంబాలు తరతరాలుగా మట్టి కుండలు, ప్రమిదలు ఇలాంటివన్నీ చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళెవరికి కూడా సెంటు భూమి కూడా వ్యవసాయ భూమి లేదు. కేవలం చేతి వృత్తి మీద మాత్రమే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు అదే గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలోనే తరాల నుంచి మట్టి పోసుకొని, మట్టి ఆరపెట్టుకొని, ఎందుకంటే ఒక పర్టికులర్ సీజన్లో మట్టిని చెరువు నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ నీట్గా వాళ్ళు దాన్ని ఎండబెట్టుకొని దాన్ని వాళ్ళు కుండలు చేసుకోవడానికి అనువుగా తయారు చేసుకొని తీసుకెళ్ళి కుండలు చేసుకునే పరిస్థితి. ఈరోజు మట్టి ఎత్తుకునే దగ్గర ఎన్నో రకాలైనటువంటి వ్యయప్రాసలకు గురి చేసుకుని వాళ్ళని దానికి కూడా అడ్డగించి, సరే తీసుకొచ్చి ఎలానో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క కుటుంబానికి సంబంధించినటువంటి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు విలువైనటువంటి మట్టిని పూర్తిగా నేలమట్టం చేసి అది కుండలు తయారు చేసుకోవడానికి వీలు కాని విధంగా తయారు చేయడం జరిగింది. సో బీసీల ప్రభుత్వం, బీసీలకి మేము వెన్నుముకలాగా ఉంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి న్యాయం ఇదేనా? పేదల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం చేసే పనులు ఇవేనా? పేదల దగ్గర నోటి దగ్గర కూడిని చెదిమేయడమే మీ ప్రభుత్వ లక్ష్యమా? మిమ్మల్ని అధికారంలో ప్రజలు కూర్చోబెట్టింది మంచి చేయడానికి, అంతేగాని పేదల పొట్టగొట్టి వాళ్ళ జీవితాల్ని ఛిద్రం చేసి పైచాచిక ఆనందం పొందడానికి కాదు. వీలైతే వాళ్ళకి సహాయం చేయాలి. ఇక్కడ ఇదే సర్వే నంబర్లో ఇదే గ్రామస్తులు ఎరువు పోసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఇవన్నీ వదిలేసి అలాగే కబ్జాలు చేసుకొని అక్రమంగా పట్టాలు ఎక్కించుకున్నారు 100 కొద్ది ఎకరాలు ఇదే ప్రాంతంలో. వీటన్నిటిని వదిలేసి ఒక్కొక్కరు 2 సెంట్ల ప్రాంతంలో మట్టి పోసుకొని జీవనం కొనసాగిస్తుండే వాళ్ళ జీవితాల్ని ఛిద్రం చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఎవరు ఈ భూమిని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు? కాబట్టి దయచేసి వాళ్ళ జీవితాలకు అండగా, వాళ్ళ పనులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే విధంగా వీటిని అక్రమంగా లేఅవుట్లు వేసుకొని ఏదో రోడ్ సైడ్ అనుకూలంగా ఉంది, వాళ్ళ కుటుంబాలు ఎటైతే పోతే పోయినాయి, మేము దీన్ని కమర్షియల్గా
వాడుకొని ఏదో లేఅవుట్ చేసుకుందాం ఇంకోటి అని అంటే అవి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది, ఖచ్చితంగా పేదల పక్షాన ఉంటుంది. వాళ్ళకి న్యాయం చేకూరే వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.